హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 44. ఆ రోజు రాత్రి అనిరుద్ పాత బంగ్లాకు చేరుకోగానే రాజేశ్వరి గారు అతన్ని చూసి ఎంతో సంతోషపడ్డారు. కానీ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళ ముఖాల్లో మాత్రం ఒక రకమైన భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. అనిరుద్ చల్లటి చూపులు అక్కడ కూర్చొని ఉన్న కావ్య మీద పడ్డాయి. ఈమె అవంతిక చెల్లెలు కావ్య. రాజేశ్వరి గారు తన కొడుకు కావ్య వైపు చూడడం గమనించి సర్ది చెప్తూ, మొదట్లో నాకు ఈమె నచ్చలేదు, కానీ కళ్యాణ్కి దెబ్బలు తగిలినప్పటి నుంచి తనే దగ్గరుండి చూసుకుంటుంది అన్నారు. అనిరుద్ధు తన వైపే తీక్షణంగా చూడడంతో కావ్యకి వణుకు మొదలైంది. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని, నమస్తే అంకుల్, నేను అవంతిక చెల్లెల్ని. ఈరోజు మీరు అవంతికతో కలిసి వస్తారనుకున్నాను అంది. అనిరుద్ధ్ ఆమె మాటలను పూర్తిగా ఇగ్నోర్ చేసి పక్కనే నీరసంగా జబ్బు పడినట్టు కూర్చున్న కళ్యాణ్ వైపు తన చూపు తిప్పాడు. హాస్పిటల్లో గడిపిన కాలం కళ్యాణ్ జీవితంలోనే అత్యంత భయంకరమైనది. నేను అవంతికతో 6 నెలల క్రితమే బ్రేకప్ చేసుకున్నాను బాబాయ్. నేను కావ్యతో రిలేషన్లో ఉన్నానని తెలిసాక తను నన్ను అసహ్యించుకుంది. అలాంటిది మిమ్మల్ని తన వైపు తిప్పుకోవడానికి నేను కుట్రలు పన్నే అవకాశమే లేదు అని కళ్యాణ్ కంగారుగా వివరణ ఇచ్చుకున్నాడు. వెంటనే అనిరుద్ధు నాకు తెలుసు అని కాసేపు ఆగి, అయినా అవంతికని కంట్రోల్ చేసే సీన్ నీకు లేదులే అన్నాడు. అవంతిక లాంటి బలమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిని ఎవరూ శాసించలేరని అతనికి బాగా తెలుసు. మీరు నన్ను ఎలాగైనా అవమానించండి, మీకు సంతోషం కలిగితే చాలు అన్నాడు కళ్యాణ్ లొంగుబాటుగా. నువ్వు నోరు మూసుకుంటే నాకు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది అనిరుద్ధు ముఖం మీదే చెప్పేశాడు. కళ్యాణ్ సైలెంట్గా ఉండిపోయాడు. అతని తెగిన వేళ్లను అతికించే సర్జరీ సక్సెస్ అయినా ఇంకా పూర్తిగా రికవరీ అవ్వలేదు. అందుకే కావ్యనే అతనికి స్వయంగా అన్నం తినిపించాల్సి వస్తోంది. డిన్నర్ టేబుల్ దగ్గర వాతావరణం అంతా చాలా సీరియస్గా మారిపోయింది. ఆ నిశ్శబ్దాన్ని తట్టుకోలేక వాతావరణాన్ని కాస్త తేలికపరుద్దామని కావ్య, గతంలో ఒక పెద్ద జ్యోతిష్యుడు అవంతిక జాతకం చూసి ఒక మాట చెప్పారు. అవంతిక ఏ వ్యక్తి జీవితంలోకి వెళ్తే అతనికి అరిష్టం తెస్తుందట. బహుశా మీకు జరిగిన ఈ యాక్సిడెంట్ కూడా ఆమె వల్లే జరుగుంటుంది అని అంది. అనిరుద్ధ్ ఒక్కసారిగా కళ్ళు పైకెత్తి ఆమె వైపు చూశాడు. ఆ చూపులోని తీక్షణతకు కావ్య గుండె ఆగిపోయినంత పనైంది. నేను కూడా ఒక మంచి జ్యోతిష్యుడినే. ఇప్పుడే నీ భవిష్యత్తు చెప్తాను విను. నువ్వు ఎక్కువ కాలం బతకవు. అనిరుద్ధ్ మాటలకి కావ్య చేతిలోని స్పూను ఒక్కసారిగా కింద పడి శబ్దం చేసింది. తన కొడుకు విపరీతమైన కోపంలో ఉన్నాడని గ్రహించిన రాజేశ్వరి గారు వెంటనే బాడీగార్డ్ని పిలిచి, ఈమెను ఇప్పుడే ఇంటి నుంచి బయటకు నెట్టేయండి అని ఆర్డర్ వేశారు. కావ్యని అలా బయటకు గెంటేస్తుంటే కళ్యాణ్కి కోపం వచ్చింది. నానమ్మ, నోర్మొయ్, నీ చేత్తో నువ్వు తింటే తిను, లేకపోతే పస్తులుండు. ఆ అమ్మాయి నాకు మొదటి నుంచి నచ్చలేదు. తను ఉంటే నీకెప్పుడూ సమస్యలే అని రాజేశ్వరి గారు గద్దించారు. కళ్యాణిక ఒక్క మాట కూడా మాట్లాడకుండా దెబ్బతిన్న తన చేతితోనే స్పూన్ పట్టుకోవడానికి కష్టపడసాగాడు. ఆ అనిరుద్ధ్ తన జేబులో నుంచి ఒక చెక్ తీసి టేబుల్పై తన అన్న రఘు వైపు జరిపాడు. ఆ అమ్మను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు ఇది ఉంచుకో రఘు అన్నాడు. రాజేశ్వరి గారు రఘు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అనిరుద్ధ్ రెగ్యులర్గా ఇంటి ఖర్చుల కోసం తన అన్నయ్యకు డబ్బులు ఇస్తూ ఉంటాడు. రఘు ఆ చెక్ అందుకోవడానికి కాస్త సంకోచించాడు. రఘుకి ఆ డబ్బు తీసుకోవాలనే ఉన్నా అతనికి అవమానంగా అనిపించింది. తల్లిని చూసుకోవడం కొడుకుగా తన బాధ్యత కదా అనుకున్నాడు. కానీ అంతకుముందు కళ్యాణ్ అప్పుల వాళ్ళ బారిన పడడంతో రఘు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు కట్టాల్సి వచ్చింది. దాంతో వాళ్ళ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. అనిరుద్ధ్ అంతలా ఇస్తున్నప్పుడు తీసుకోకుండా ఏంటి రఘు? మనమంతా ఒకే ఫ్యామిలీ కదా. అనిరుద్ధ్ దగ్గర ఇంత ఫార్మాలిటీస్ ఎందుకు? రఘు భార్య లావణ్య మధ్యలో అందుకుంది. రఘు ముఖం మాడిపోయింది. అతను ఆ చెక్ తీసుకొని, ఇంకెప్పుడు ఇలా చేయకు అనిరుద్ధ్ అన్నాడు. నా డిన్నర్ అయిపోయింది, నేను ఇక బయలుదేరతాను అనిరుద్ధ్ అన్నాడు. రాజేశ్వరి గారు లేచి అతనికి వీడ్కోలు పలికారు. అనిరుద్ధ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే కళ్యాణ్ తన చేతిలోని స్పూన్ను టేబుల్పై గట్టిగా విసిరుకొట్టాడు. నాన్న, అతని దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు? కళ్యాణ్కి అది చాలా అవమానంగా అనిపించింది. ఎవరో భిక్ష వేసినట్టు
ఆ డబ్బులు తీసుకోవడం అతనికి నచ్చలేదు. నోరు మొయ్, నువ్వు అసలు ఒక మగాడివేనా? నీ అప్పులు తీర్చడానికి నేను పెట్టిన డబ్బులన్నీ నువ్వు నాకు తిరిగిచ్చేయి, అప్పుడు మాట్లాడు. రఘు విపరీతమైన కోపంతో గర్జించాడు. లావణ్య కూడా భర్తతో కలిసి కొడుకుని తిట్టడం స్టార్ట్ చేసింది. నీ బాబాయ్ మనల్ని తక్కువ చేసి చూస్తే చూశాడు, కానీ ఊరికే వచ్చే డబ్బును ఎందుకు వదులుకోవాలి? అసలు ఆ చెక్లో ఎంత అమౌంట్ ఉందో తెలుసా? దాదాపు 5 కోట్ల రూపాయలు. మీ నాన్న కంపెనీ ఎంత కష్టపడినా సంవత్సరానికి అంత సంపాదించలేదు. మన ఫైనాన్షియల్ పొజిషన్ నిజంగానే అంత దారుణంగా ఉందా? కళ్యాణ్ కళ్ళు ఎర్రబడగా అడిగాడు. మరి ఇంకేమనుకున్నావు? మన క్లయింట్స్ అంతా నీ బాబాయ్ మొహం చూసే మనకు బిజినెస్ ఇచ్చేవారు. కొంతకాలం నుంచి వాళ్ళంతా మనతో వర్క్ చేయడం ఆపేశారు. మన పరిస్థితి కావ్యకు అస్సలు తెలియకపోవడం నీ అదృష్టం. ఒకవేళ మన దగ్గర డబ్బులు లేవని తెలిస్తే తను నిన్ను చూసుకోవడానికి ఇంతలా పరిగెత్తుకుంటూ వస్తుందా? నాకైతే డౌటే. లావణ్య నిట్టూర్చింది. ఆ మాటలు కళ్యాణ్కి గట్టి దెబ్బలా తగిలాయి. దెబ్బతిన్న తన చేతితో గట్టిగా పిడికిలి బిగించాడు. కానీ ఆ మనస్తాపంలో అతనికి ఆ నొప్పి కూడా తెలియలేదు. ఇప్పటి వరకు తను ఒక భ్రమల ప్రపంచంలో బతికాడు. ఇప్పుడు ఆ భ్రమలన్నీ ఒక్కసారిగా కూలిపోవడంతో కఠినమైన నిజాన్ని ఎదుర్కోక తప్పలేదు. రేపపాటులో అనిరుద్ బర్త్డే రానే వచ్చింది. అవంతిక పొద్దున్నే త్వరగా నిద్రలేచి తాను రెడీ చేసిన గిఫ్ట్ని 1-2 సార్లు చెక్ చేసుకొని లంచ్కి వెళ్ళడానికి రెడీ అవ్వడం స్టార్ట్ చేసింది. అటువైపు అనిరుద్ తన క్లోజెట్ నుంచి ఒక టీషర్ట్ తీసుకొని వేసుకుంటున్నాడు. నార్మల్ షర్ట్ వేసుకుంటే దానిపై స్వెటర్ వేసుకోవడం అంత కంఫర్టబుల్గా ఉండదు. ఒకవేళ అవంతిక అల్లిన స్వెటర్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటే ఇబ్బంది అవుతుందని ముందే ప్లాన్ చేసుకున్నాడు. పొద్దున 10 గంటలకల్లా అనిరుద్ధ్ అవంతిక ఇద్దరు రెస్టారెంట్కి చేరుకున్నారు. వినయ్ వాళ్ళిద్దరికి విడివిడిగా ఫోన్ చేసి అందరూ ఆల్రెడీ వచ్చేశారు, త్వరగా రండి అని అబద్ధం చెప్పడం వల్లే వాళ్ళు అంత త్వరగా వచ్చారు. తీరా అక్కడికి వచ్చాక తెలిసింది అక్కడ వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవ్వరూ లేరని. అవంతిక మెల్లగా అనిరుద్ధుని గమనించింది. అతని ముఖంపై ఉన్న దెబ్బల గుర్తులు ఆల్రెడీ తగ్గిపోయాయి. ఎప్పటిలాగే చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. వీల్ చైర్లో ఉండడం వల్ల అతని కాళ్ళు ఎలా ఉన్నాయో ఆమెకు అర్థం కాలేదు. అతను ఒక టీషర్ట్ పైన ఒక లైట్ జాకెట్ మాత్రమే వేసుకున్నాడు. అవంతిక అతని వైపు చూస్తుంటే అనిరుద్ధ్ కూడా ఆమె వైపు చూస్తున్నాడు. ఆమె మేకప్ వేసుకున్నప్పటికీ కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాన్ని బట్టి ఆమె స్వెటర్ అల్లడం కోసం రాత్రుళ్ళు ఎంత కష్టపడిందో అతనికి అర్థమైంది. నేను మీకోసం ఒక స్వెటర్ అల్లాను, మీ కరెక్ట్ కొలతలు తెలియక కాస్త పెద్దదే చేశాను అంటూ అవంతిక తన చేతిలోని పేపర్ బ్యాగ్ని అనిరుద్ధ్కి అందించింది. అనిరుద్ధ్ ఆ బ్యాగ్ తీసుకొని అందులోంచి స్వెటర్ని బయటకు తీశాడు. అది లావుపాటి ఉన్ని దారాలతో అల్లిన మంచి క్రీమ్ కలర్ స్వెటర్. చేతిలోకి తీసుకోగానే కాస్త బరువుగా చాలా వెచ్చగా అనిపించింది. అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన పైనున్న జాకెట్ తీసేసి ఆమె ముందే ఆ స్వెటర్ని తొడుక్కున్నాడు. అవంతిక బుగ్గలు కాస్త ఎర్రబడ్డాయి. అనిరుద్ధ్ తన గిఫ్ట్ని లైట్ తీసుకోకపోగా ఇవ్వగానే వెంటనే వేసుకోవడం ఆమెకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. హ్యాపీ బర్త్డే అనిరుద్ధ్. అనిరుద్ధ్ కళ్ళు పైకెత్తి అవంతిక వైపు చూస్తూ కాస్త బరువైన గొంతుతో థ్యాంక్ యూ అన్నాడు. ఆ స్వెటర్ అతను అనుకున్న దానికంటే చాలా కంఫర్టబుల్గా వెచ్చగా ఉంది. అనిరుద్ధ్ ఆ స్వెటర్లో ఎంత బాగున్నాడో చూసి అవంతిక ఆశ్చర్యపోయింది. అది తను అల్లిన స్వెటర్ బాగుండడం వల్ల, లేక అతను పుట్టుకతోనే అంత అందంగా ఉండడం వల్ల ఆమెకు అర్థం కాలేదు. వెంటనే ఆమె మళ్ళీ బ్యాగ్లోంచి ఇంకొక గిఫ్ట్ బాక్స్ తీసింది. ఒకవేళ మీకు స్వెటర్ నచ్చకపోతే ఇది కూడా తీసుకున్నాను అంది. అనిరుద్ధ్ ఆమె చేతిలోని బాక్స్ వైపు చూశాడు. ఇది లైటర్. అవంతిక కంగారుగా వివరించింది. మీకేం కొనాలో తెలియక ఇది తీసుకున్నాను. ప్రాక్టికల్గా యూజ్ అవుతుంది కదా, కానీ ఎక్కువ స్మోక్ చేయకండి, హెల్త్కి మంచిది కాదు. ఆమె ఆ బాక్స్ని అనిరుద్ధ్ చేతిలో పెట్టింది. అనిరుద్ధ్ దాన్ని ఓపెన్ చేసి లైటర్ తీసి ఒకసారి వెలిగించి చూశాడు. నేను ఎక్కువ స్మోక్ చేయను, నాకు బాగా స్ట్రెస్ అనిపించినప్పుడే కాలుస్తాను అతను బేస్ వాయిస్తో అన్నాడు. అవంతిక ఆశ్చర్యంగా కనుబొమ్మలు ఎగరేస్తూ, కానీ నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు స్మోక్ చేస్తూనే కనిపించేవారు కదా అంది. ఎందుకంటే నువ్వెప్పుడు నాకు పిచ్చెక్కిస్తూ ఉండేదానివి కాబట్టి అనిరుద్ధ ఆన్సర్ ఇచ్చాడు. ఆ మాటకి అవంతిక దగ్గర సమాధానం లేకపోయింది.
బయటకు వెళ్దాం, గాలాడే చోటుకి, అనిరుద్ధ్ అన్నాడు. అతనికి కాస్త ఉక్కపోతగా అనిపించింది. లావుపాటి స్వెటర్ వేసుకోవడం వల్ల అతని నుదుటిపై చిన్నగా చెమట చుక్కలు వస్తున్నాయి. సరే, నేను హెల్ప్ చేస్తాను అంటూ అవంతిక వీల్ చైర్ వెనక వైపుకి వెళ్ళబోయింది. పర్లేదు, ఇది ఎలక్ట్రికల్ వీల్ చైర్ అని అనిరుద్ధ్ అంటూ బటన్ ప్రెస్ చేసి తనే మెల్లగా బయటకు నడవసాగాడు. అవంతిక అతని పక్కనే నడుస్తూ, ఇంతకు ముందు ఎప్పుడు మీ బాడీ గార్డ్స్ కదా వీల్ చైర్ నెట్టేవారు అంది. వాళ్ళున్నప్పుడు నేను సొంతంగా చేయాల్సిన అవసరం రాలేదు అంతే అన్నాడు. నేను కూడా హెల్ప్ చేయగలను కదా అంది అవంతిక. అవసరం లేదు అన్నాడు అనిరుద్ధ్. కానీ నాకు చేయాలని ఉంది అంటూ అవంతిక మొండిగా వీల్ చైర్ హ్యాండిల్స్ పట్టుకుని అనిరుద్ని బయటకు నెట్టుకుంటూ తీసుకెళ్ళింది. ఇంతకీ మీ కాళ్ళు ఎలా ఉన్నాయి, డాక్టర్స్ ఏం చెప్పారు అని అడిగింది. కుడి కాలుకి గట్టిగా దెబ్బ తగిలింది, ఎడం కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆ మాట వినగానే అవంతిక గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. చాలా నొప్పిగా ఉందా అని అడిగింది. పర్లేదు, మేనేజ్ చేయగలిగాను అన్నాడు. వాళ్ళు బిల్డింగ్ దాటి బయటకు రాగానే చల్లటి గాలి వాళ్ళను పలకరించింది. అవంతిక అనిరుద్ని రోడ్డు పక్కకు నెట్టుకుంటూ వచ్చి తన కోట్ తీసి అతని కాళ్ళపై కప్పింది. ఆమె ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని, మీరు నా మెసేజ్కి ఎందుకు రిప్లై ఇవ్వలేదు అని అడిగింది. అతని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కొన్ని రాత్రులు ఆమె సరిగ్గా నిద్రపోలేకపోయింది. వాళ్ళిద్దరి ముఖాలు చాలా దగ్గరగా ఉన్నాయి. వాళ్ళ శ్వాసలు ఒకదానికొకటి తగులుతున్నాయి. యాక్సిడెంట్ వల్ల తనకు డిప్రెషన్ మళ్ళీ తిరగబెట్టిందని, కొన్ని వారాలుగా యాంటీ డిప్రెషన్ మెడిసిన్స్ వాడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని అనిరుద్ధు అవంతికకు చెప్పాలనుకోలేదు. పైగా ఆమె తన కోసం రాత్రింబవళ్ళు స్వెటర్ అల్లడంలో బిజీగా ఉందని వినయ్ ద్వారా తెలిసాక ఆమెను డిస్టర్బ్ చేయడం ఎందుకని తనే ఊరుకున్నాడు. సరేలే, వదిలేండి అనిరుద్ధ్. ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనుకో. ఆ రోజు సీజన్ ఫస్ట్ జల్లులు పడేసరికి ఆ ఎమోషన్లో మీకు మెసేజ్ పంపించాను అంతే అంది అవంతిక. ఆమె నిలబడి మళ్ళీ వీల్ చైర్ వెనుక వైపుకు వెళ్ళి దాన్ని రోడ్డుపై మెల్లగా ముందుకు నెట్టసాగింది. మరి నువ్వు నన్ను చూడడానికి ఎందుకు రాలేదు అనిరుద్ధు హఠాత్తుగా అడిగాడు. మీరు చాలా పట్టుదల గలవారని, మీ ముఖం మీదున్న దెబ్బల గుర్తులు తగ్గేంత వరకు ఎవరిని కలవడానికి ఇష్టపడరు అని జయంత్ చెప్పాడు. అందుకే భయపడ్డాను అని అవంతిక బదులిచ్చింది. కానీ నువ్వు ఆ ఒక్క మెసేజ్ తప్ప మరేం పంపలేదు అనిరుద్ధ్ అడిగాడు. మీరు మొదటి మెసేజ్కే రెస్పాండ్ అవ్వలేదు కదా, అందుకే నాతో మాట్లాడడం మీకు ఇష్టం లేదేమో అనుకున్నాను అంది. నాకు ఇష్టమే అనిరుద్ధు బొంగురు గొంతుతో మెల్లగా అన్నాడు. ఏంటి? అవంతిక ఆశ్చర్యంతో ఆగిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది. అనిరుద్ధ్, మీరు ఇందాకేమన్నారు అని అడిగింది. అక్కడ బేకరీ ఉంది చూడు, నాకు కేక్ తినాలనిపిస్తుంది. అనిరుద్ధు టాపిక్ డైవర్ట్ చేస్తూ ముందుకు వేలు చూపించాడు. అవంతిక శ్రద్ధ వెంటనే అటువైపు మళ్ళింది. ఓ, అయితే వెళ్ళి కేక్ తీసుకుందాం అంది. కానీ కాసేపు ఆగి, అయినా మీకు స్వీట్స్ అంటే అసలు నచ్చవు కదా అని అడిగింది. బర్త్డే రోజు కొంచెం తింటే ఏం కాదులే అన్నాడు. అది నిజమే, బర్త్డేస్ ఎప్పుడు కాస్త స్పెషల్గా ఉండాలి అంది. వాళ్ళు బేకరీలోకి వెళ్ళగానే అక్కడ పనిచేసే అమ్మాయి వాళ్ళకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చి కేక్ సెలెక్ట్ చేసుకోమని చెప్పింది. అనిరుద్ధ్ అవంతిక వైపుకు చూసి, నువ్వే సెలెక్ట్ చేయి అన్నాడు. మౌస్ కేక్ తీసుకుందామా, నార్మల్ బటర్ కేక్ అయితే మరీ ఎక్కువ తీపి ఉంటుంది అంది అవంతిక. అనిరుద్ధ్ వెంటనే ఆ బేకరీ అమ్మాయితో మౌస్ కేక్ ప్యాక్ చేయండి అన్నాడు. సరే సార్, ఏ సైజ్ కావాలో చెప్తారా అని ఆమె అడిగింది. అనిరుద్ధ్ మళ్ళీ అవంతిక వైపు తిరిగి ఏ సైజ్ కావాలి అన్నాడు. పార్టీకి ఎంతమంది వస్తున్నారు అని అవంతిక అడిగింది. నాకు తెలియదు, వాళ్ళ గురించి నీకెందుకులే అన్నాడు అనిరుద్ధ్. అయితే పెద్దదే తీసుకుందాం, ఒక 10 ఇంచెస్ కేక్ ఓకేనా అంది అవంతిక. అనిరుద్ధ్ వెంటనే 10 ఇంచెస్ అని చెప్పాడు. తప్పకుండా సార్, మీ ఇద్దరు డేట్కి వచ్చారా, జంట చాలా మొద్దుగా ఉంది అని ఆ బేకరీ అమ్మాయి నవ్వుతూ అంది. ఆ మాటకు అవంతిక ముఖం ఒక్కసారిగా సిగ్గుతో ఎర్రబడిపోయింది. కానీ అనిరుద్ధ్ అక్కడ డిస్ప్లేలో ఉన్న స్వీట్స్ వైపు చూపిస్తూ, మీ ఇంటికి తీసుకెళ్ళడానికి ఇంకేమైనా కావాలా అని అడిగాడు. పర్లేదు, ఏం వద్దు అంది అవంతిక. పర్లేదు తీసుకో, మీ అమ్మగారి కోసం ఏమైనా ప్యాక్ చేయించు. అనిరుద్ధ్ బుగ్గల్లో కూడా స్వల్పంగా ఎరుపు రంగు పాకడం గమనించిన అవంతిక మనసులోని నవ్వుకుంటూ సరే తీసుకుంటాను అంది.
గంట తర్వాత వాళ్ళు బేకరీ నుంచి బయటకు వచ్చారు. అనిరుద్ధ్ చేతిలో కేక్ బాక్స్ పట్టుకొని కాస్త ఇబ్బందిగా కూర్చున్నాడు. రోడ్ల మీద జనాలు పెద్దగా లేరు. వాతావరణం చాలా చల్లగా ఉన్నా వాళ్ళ మధ్య ఉన్న ఆప్యాయత ఆ చలిని దూరం చేస్తోంది. వాళ్ళు రెస్టారెంట్కి చేరుకునేసరికి మిగతా ఫ్రెండ్స్ అంతా ఆల్రెడీ ప్రైవేట్ రూమ్లో వెయిట్ చేస్తున్నారు. అవంతిక అనిరుద్ధ్ లోపలికి అడుగు పెట్టగానే అంతవరకు అల్లరిగా ఉన్న రూమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అనిరుద్ధ్ ఆ క్రీమ్ కలర్ స్వెటర్లో చాలా యంగ్గా కనిపిస్తున్నాడు. పైగా అతను చేతిలో కేక్ బాక్స్ పట్టుకొని ఉండడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అనిరుద్ధ్ స్వీట్స్ అస్సలు ముట్టడని అందరికీ తెలుసు. వినయ్ గొంతు సవరించుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. మీరిద్దరూ వెళ్ళి కేక్ తెచ్చారా? నేను కూడా ఒక కేక్ తెచ్చాను, కానీ అది దీనికంటే చిన్నదే. అందరూ తమ వైపే చూస్తుండడంతో అవంతిక కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ తనకే కేక్ తినాలనిపించింది, అందుకే వెళ్ళి తెచ్చాం అని వివరణ ఇచ్చింది. వినయ్ ఒక్కసారిగా దగ్గుతూ అనిరుద్ధు కేక్ తింటానన్నాడా అని ఆశ్చర్యపోయాడు. అవును, అందరూ వచ్చేశారు కదా, నేను కేక్ ఓపెన్ చేస్తాను అవంతిక అంది. అవంతిక కేక్ టేబుల్ మీద పెట్టడానికి వెళ్ళగా వినయ్ మెల్లగా అనిరుద్ధ్ స్వెటర్ని పట్టుకుని చూస్తూ చాలా సాఫ్ట్గా ఉంది, అవంతికకు బాగానే టాలెంట్ ఉంది. అయినా ఏంటి అనిరుద్ధ్, ఈ లావు పాటి స్వెటర్ వేసుకుంటే నీకు ఒక్కపోతగా అనిపించట్లేదా? రా తీసేస్తాను అన్నాడు. అనిరుద్ధ్ వినయ్ చేతిని గట్టిగా పక్కకు నెట్టేస్తూ నన్ను ముట్టుకోకు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. వినయ్ నవ్వేస్తూ అనిరుద్ధ్ వీల్ చైర్ని టేబుల్ దగ్గరకు నెట్టుకొచ్చాడు. అవంతిక కేక్ టేబుల్ పై పెట్టాక వినయ్ వెయిటర్స్కి ఫుడ్ సర్వ్ చేయమని సైగ చేశాడు. అనిరుద్ధ్ బాక్స్లో ఉన్న క్యాండిల్స్ తీసి ఒక్కొక్కటిగా కేక్ మీద అమర్చడం స్టార్ట్ చేశాడు. రూమ్లో ఉన్న వాళ్ళంతా నోళ్ళు అప్పగించి ఆ సీన్ చూస్తున్నారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే అనిరుద్ధ్ ఇంత కూల్గా ఎప్పుడు మారాడు? అసలు తనకు బర్త్డే సెలబ్రేషన్స్ అంటేనే నచ్చవన్నాడు కదా, కానీ ఇప్పుడు చూస్తే తనే స్వయంగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. క్యాండిల్స్ అన్ని పెట్టాక అనిరుద్ధ్ జేబులో నుంచి లైటర్ తీసి వెలిగించాడు. అందరూ ఆ లైటర్ వెలుగు వైపు అలా చూస్తూ ఉండిపోయారు. నార్మల్గా క్యాండిల్స్ రాత్రిపూట కదా వెలిగిస్తారు, అవంతిక కాస్త ఇబ్బందిగా అడిగింది. వినయ్ వెంటనే కిటికీల దగ్గరకు వెళ్ళి విండో కర్టెన్లు క్లోజ్ చేస్తూ ఏం పర్లేదు, అనిరుద్ధ్కి ఎప్పుడు నచ్చితే అప్పుడే కరెక్ట్ టైం అన్నాడు. కర్టెన్లు మూసేయగానే రూమ్ అంతా ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. అనిరుద్ధ్ మనసులో ఏముందో కనిపెట్టడంలో వినయ్ ఎప్పుడూ దిట్ట. అనిరుద్ధ్ క్యాండిల్స్ వెలిగించగానే వినయ్ దగ్గరకు వచ్చి ఇది కొత్త లైటరా అనిరుద్ధ్, ఒకసారి ఇవ్వు, సిగరెట్ వెలిగించుకుంటాను అన్నాడు. అనిరుద్ధ్ వెంటనే ఆ లైటర్ని తన జేబులో దాచేస్తూ ఒక చిన్న పిల్లాడిలా ఇది అవంతిక ఇచ్చింది, ఇవ్వను అన్నాడు. వామ్మో అవంతిక గారు, మీరు అతనికి 2 గిఫ్టులు ఇచ్చారా, ఎంత ప్రేమో అని వినయ్ ఆట పట్టించాడు. అవంతిక ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఆమె వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తూ సరే బర్త్డే సాంగ్ పాడదామా అంది. ఆమె పాట అందుకోగానే రూమ్లో ఉన్న మిగతా వాళ్ళంతా కలిసి గట్టిగా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడారు. పాట ముగియగానే అనిరుద్ధ్ కళ్ళు మూసుకొని మనసులో ఏదో కోరుకున్నాడు. క్యాండిల్ వెలుగులో అనిరుద్ధ్ అందమైన ముఖాన్ని చూస్తూ అవంతిక ఆలోచనలో పడింది. అతను మనసులో ఏం కోరుకొని ఉంటాడా అని ఆమె ఆలోచించసాగింది. కాసేపటికి అనిరుద్ధ్ కళ్ళు తెరిచి క్యాండిల్స్ ఊదేశాడు. వెంటనే కర్టెన్లు మళ్ళీ పక్కకు జరపడంతో రూమ్లోకి వెలుతురు వచ్చింది. ఇంతకీ ఏం కోరుకున్నావు అనిరుద్ధ్? వినయ్ నవ్వుతూ అడిగాడు. బర్త్డే కోరికలు ఎవరైనా బయటకు చెప్తారా ఏంటి? అనిరుద్ధు ఎదురు ప్రశ్న వేశాడు. దాంతో రూమ్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వేశారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.